డీటెయిల్ చూస్తే కడప జిల్లాలో మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది. 2 రోజుల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా మహానాడు నిర్వహించారు. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉంది. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 5 లక్షలకు పైగా జనాలు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇవాళ మహానాడు జరిగే ప్రాంతంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతో నేతలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడు కార్యక్రమం 2 రోజుల వైభవంగా జరిగింది. ఇక 3వ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అక్కడ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పక్క వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో అంటే అక్కడ వర్షం ఏ విధంగా అంటే దాంతో నేతలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్. గుడ్ మార్నింగ్ రవి. ఏదైతే మహానాడు ఇప్పటికే 2 రోజులు విజయవంతంగా కూడా పూర్తయింది. 3వ రోజు ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అటు మహానాడుకు సంబంధించినటువంటి కమిటీ పూర్తి స్థాయిలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు అత్యంత వైభవం కూడా కొనసాగుతుంది. 3వ రోజు ప్రత్యేకించి ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా సభ ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నిన్న చంద్రబాబును ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి ఈ సభలో లోకేష్కి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చే విధంగా కూడా తెలుస్తూ ఉంది. పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్కు చంద్రబాబు బాధ్యతలు ఇవ్వనున్నట్లు కూడా ఒక ప్రాథమికంగా సమాచారం అందుతుంది. కాబట్టి ఇప్పటికే బహిరంగ సభకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఒకవేళ వాతావరణం అనానుకూలంగా ఉన్నా సరే 2 రోజులు కూడా సభ సజావుగా జరిగింది. కానీ ఇవాళ కొంచెం వర్షం పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో వాటికి తగినటువంటి అనుగుణంగా కూడా ఇప్పటికే అటు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మహానాడు అనగానే పార్టీకి గొప్ప కార్యక్రమం, వారికి ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడు కూడా చేసుకునేటువంటి కార్యక్రమం. కాబట్టి అసలు ప్రధానంగా మహానాడుకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎలా జరిగింది 2 రోజులు, 3వ రోజు ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది అనేది కూడా అంతా కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ప్రధానంగా ఈరోజు 3వ రోజు బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఎలా ఉంటుంది అనుకోవచ్చు? 2 రోజులు కూడా బాగా జరిగింది, ఈ రోజు ఎలా ఉంటుంది అనుకుంటారు? ఈ 2 రోజుల కన్నా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారండి. చాలా బాగుంది. ఇక్కడ రామారావు గారు ఎప్పుడు మరణంలోని జననం అనమాట, ఎప్పుడు మా మధ్యలోనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రన్న వచ్చాక చాలా బాగున్నాయి పథకాలు. కానీ మేము 5 సంవత్సరాలు ఎన్నో బాధలు పడి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చుకున్నాము. ఇది పసుపు పంటకు రావాలని అందరం ఎంతో ఉబలాటంతో వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు భగవంతుడు కూడా చక్కగా ఎండ లేకుండా చేశాడు. చాలా ఆనందంగా ఉంది మేమందరం. ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఇది తెలుగుదేశం పార్టీ కాదు, ఇది తెలుగు డ్రామా పార్టీ అని కూడా నిన్న ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇంత కడపలో ఈ విధంగా పసుపుమయం చేశారు, కడప వ్యాప్తంగా కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్త అందరూ కూడా తరలి వస్తుంటే ఈ విధమైనటువంటి కదా తెలుగు డ్రామా పార్టీ అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు? డ్రామా పార్టీ ఏం కాదండి. మా పార్టీకి ఒక విలువ ఉంది కదా. ఎక్కడ మహానాడు పెట్టిన కోట్ల జనం వస్తూ ఉంటారు. మా పార్టీ ఈరోజు అసలు కడపకే అందం వచ్చింది. కడప పుట్టినాక ఇంత అందంగా ఉండదేమో. మేము బజార్లు చూసి చాలా అనుకున్నాం అనమాట. చాలా ఉందన్నమాట. మేము మహానాడు ఎక్కడ చేసినా ఇంతకన్నా కోట్ల జనం వస్తున్నారు. మాకెప్పుడు ఇదిగానే ఉంటుందండి. పసుపు పండుగ అంటే చాలా అద్భుతం అనమాట. రామారావు గారు ఎప్పుడు మా మధ్యలోనే ఉంటారు. మరణం లేని జనలమైన వ్యక్తి కదా. మాకెప్పుడు ఆయన మా పక్కనే ఉంటారు అందరితో. మరికొందరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ప్రధానంగా ఏ విధంగా ఉంది మహానాడు? 2 రోజులు కూడా విజయవంతమైంది. ఇవాళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. కానీ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? అంటే ఇక్కడ వచ్చేసి అందరూ బాగానే ఉంది. మన మహానాడు నుంచి పచ్చగా ఉందనేప్పటికీ ఆయనకి కళ్ళు ఇది పుట్టి ఏదో చేయాలని మాట్లాడుతున్నాడు. తన ఉన్నప్పుడే మహిళలకి రక్షణ లేదు. మా టీవీ వచ్చినాక ఏదైనా కానీ ఎస్సీ ఎస్టీ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి మన ఎస్టీ ఎస్సీ వాళ్ళకి
అస్సలు భద్రత అనేది లేదు వాళ్ళ దాంట్లో. చెప్పండి, మీరు చెప్పండి. 2 రోజులు మహానాడు విజయవంతంగా జరిగింది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా రాష్ట్రంలో చంద్రబాబు మళ్ళీ ఒక గ్రాఫిక్స్ తీసుకున్నారు, ఇది ఒక తెలుగు డ్రామా పార్టీ, ఏంటి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఒక మతి భ్రమించి ఇవాళ చేసే విధానం ఎలా ఉందంటే పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. ఈ వాతావరణాన్ని జనాలు సమీక్షంగా చూడలేక, ఈ పచ్చ కండువలని చూడలేక అతనికి మతి భ్రమించేసి ఈ రోజుగా పిచ్చోడు ఎట్లా మాట్లాడుతుండో పిచ్చిగా మాట్లాడుతుండో, ఇవన్నీ అతను ఎంత కోపంగా మాట్లాడుతున్నారంటే ఈడ అంత అభివృద్ధి అంత విధంగా ఈడ సక్సెస్ అయితేనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా మాట్లాడుతుండ్రు. కనుక ఇవాళ ఇప్పుడు చేసిన 11 సీట్లకు రేపు ఒకే సీటు రాకపోతే 2029 ఒక్క సీటే అతను ఒక్కడే గెలుస్తాడు, ఇంకెవరు గెలవరు. అందుకని మతి భ్రమించి ఇట్లా చేస్తున్నారు. పిచ్చి హాస్పిటల్లో చేర్చాల్సిందిగా ఈ మహానాడుకు వచ్చిన ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీరు చెప్పండి, రాష్ట్రంలో ఏమీ అభివృద్ధి జరగలేదు, దీన్ని పక్కదోవ పట్టించడానికి మాత్రమే ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు, సూపర్ 6 ఏమైపోయినాయి, ఇవన్నీ ఏమైనాయి అని చెప్పి నిన్న ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం ఉందా? అతనికి మానవత్వం ఉందా? అతను రాజకీయ అనుభవం ఉందా? పిచ్చోడి చేతులకి రాయిస్తే బస్సుల మీద వేస్తాడో మనసుల మీద వేస్తాడో తీసి అతనే కొట్టుకుంటాడు లెక్కన కొట్టుకొని 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు ఒక్కటన్నా ఒక అభివృద్ధి చేశాడా? ఒక పరిశ్రమ తెచ్చాడా? ఏం చేశాడు? సొంత చిన్నాయన్ని ఆయన ముఖ్యమంత్రి కోసం గొడ్డల పోటీని గుండె పోటుగా మార్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి దాదాపు 11 లక్షల కోట్లు అప్పులు పెట్టి ఈరోజు లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని 2024లో అధికారంలోకి వస్తానే కూటమి ప్రభుత్వం మొట్టమొదటిగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి నిరూపించుకున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. రైతులకి 20,000 ఇస్తానని చెప్పాడు. అదేవిధంగా దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇచ్చాం. నిరుద్యోగులకి అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ఈరోజు పరిశ్రమల్ని పరుగులు పెట్టిస్తున్న ఏకైక నాయకుడు. ఏమిలే జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క కడప అడ్డా జగన్మోహన్ రెడ్డికి రాజారెడ్డి కుటుంబానికి అటువంటి పరిస్థితిలో ఈరోజు కడప గడ్డ తెలుగుదేశం అడ్డా అనే లెక్కన ఈరోజు తెలుగు సైనికులు ఇక్కడ మహానాడు జరుపుకుంటే 2 రోజులు పూర్తయి 3వ రోజులో ఈరోజు 10 లక్షల మంది ఈ యొక్క సభకు వస్తున్నారు. చూసి ఓర్చలేకుండా ఆయనకి భ్రమ మించి పిచ్చి ముదిరి ఆయన పరాకాష్ఠ చేసి రోజు 2 బాటలు తాగాడు, 4 కోటలు తాగే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. రెండోది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కడప గడ్డలో మరి 7 సీట్లు కైవసం చేసుకున్న చరిత్ర కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు. రాబోయే రోజుల్లో పులివెందుల గడ్డలో తెలుగుదేశం జెండా ఎగరతాది. జగన్మోహన్ రెడ్డి పథకం మరి అయిపోతుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి కాలగర్భంలో కలిసిపోయినారు. 2 రోజులు పోతే ఆయన బంగాళాఖాతంలో కలపడానికి రాష్ట్ర ప్రజలు కడప ప్రజలు అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడన్నా చూడండి, ఉండే నాయకులు అయితే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడ బ్యానర్ లేరంట, ఎక్కడ ప్రజలు లేరంట, ఈ ప్రజలు ఎక్కడ రాలేదంట. ఊరికి బూటకానికి గ్రాఫిక్ చూపిస్తాడని. అసలు మతి ఉండేవాడు మాట్లాడతాడా? రాజకీయం అనుభవం ఉండేవాడు మాట్లాడతాడా? చూడండి కటౌట్లు, చూడు జన సైన్యం చూడండి. ఎక్కడ మరి పర్వతాలు దొక్కుతా సముద్రం మాత్రం ఉండాలి. ఈ విధంగా చూసి జగన్మోహన్ రెడ్డి ఇంకా నా పని అయిపోయింది, ఎప్పటికీ గెలవలేను, ఎప్పటికీ నా పార్టీ ఉండదు, నేను చెంచలగూడికి జైలుకి పోయేదే శాశ్వతం అని కూడా ఇప్పటికే చూసాం. ఆయన చేసిన ఘనకార్యం ఏమంటే ఆయన పార్టీ 11 సీట్లు పడిపోవడం కారణం ఏదైతే ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు సంబంధించిన ప్రజా ఏదో కూలగొట్టినప్పుడే ఆయన పార్టీకి పతనం. మరి రెండోది రైతులకి అయితే ఇది మొత్తానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా మహానాడు కార్యక్రమం 3వ రోజు అత్యంత వైభవం కూడా ప్రారంభం అవుతుంది. ఈరోజు మధ్యాహ్నం ఈ బహిరంగ సభ అయితే ప్రారంభం అవుతుంది. ఇప్పటికే పార్టీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. పరిస్థితి. స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రాజ్.